చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చాంపియన్ కానీ తన మటుకు శ్రీరామచంద్రుడు మా శ్రీనివాసుడు అని నమ్మిన. ఐ డోంట్ సే దట్ శ్రీరామచంద్రుడు అని చెప్పట్లా, ఓకే, బట్ నాకు మాత్రం ఐఎమ్ హ్యాపీ. ఏదో తేడాగా ఉందేంటి? అలా చూస్తావు ఏంటది మాటి మాటికి? నాకు మా ఆయన ఎలా చూస్తున్నాడు ఇట్లా? నీకు డైలాగ్ అర్థం కాలేదా? శ్రీరామచంద్రుడు అని అంటలేదు. ఐ నాట్ గివింగ్ యు సర్టిఫికెట్. అదే అయ్యో ఆయన శ్రీరామచంద్రుడు అసలు నేను మీకు చెప్పానా రోషిని గారు అంటే నన్ను తిడుతున్నారు. నేను చెప్పానా? వినపడలా. దిస్ ఇస్ లైక్ thumbnail వాడుకోవచ్చు. మా ఆయన శ్రీరామచంద్రుడు కాదు. అది he used to have girlfriends. Okay. నాకంటే ముందు, నా తర్వాత అని చెప్పట్లా. నాకు ఇప్పుడు కూడా అందరూ వాళ్ళు నన్ను వచ్చి నాతో మాట్లాడతారు. లేడీస్ ఫీజులు ఎగిరిపోయాయి ఒక్కసారిగా అనగానే. అట్లా కదా అలా కాదు. అందుకే కపుల్ ఇంటర్వ్యూస్ వద్దని చెప్తాం. అంటాను. అంటే తన పెళ్లికి ముందు ఫస్ట్ ఉంటాయి కదా క్రష్లు, Okay. వాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు. వాళ్ళకి నేను వండి పెట్టేదాన్ని. వచ్చేప్పటికి ఈయనకి షాక్ అనమాట, ఏంటి ఇది వచ్చింది ఏంటి అని. నేనేమో ఇంట్లోనే ఉండేదాన్ని. వచ్చేదంతా వాళ్ళకి స్వీట్ కాఫీ ఇచ్చేదని. వాళ్ళు వచ్చినప్పుడు మనం బయటికి పోయా కన్నా వాళ్ళకి ఏదో ఆతిథ్యం చూస్తే వాళ్ళే వచ్చి అంటే వాళ్ళు కూడా వాళ్ళకి మైండ్ లో ఏమి ఉండేది కదా, చిన్నప్పటి క్రష్ అంటే ఎలా ఉంటాయి. సో దే యూస్ టు బి లైక్ వెరీ క్లోజ్, నాతో క్లోజ్ గా ఉంటారు ఇప్పటికి కూడా. అండ్ పరిచయం అయిన తర్వాత నన్ను వదిలేసి ఆమెతో ఎక్కువ క్లోజ్ గా మొదలెట్టారు తన ఫ్రెండ్స్ అందరూ. ఇప్పటికీ తనకి తనకి ఆడవాళ్ళు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఎందుకంటే నాకు తెలిసిన అండర్స్టాండింగ్ అంటే ఇప్పుడు అందరు ఇప్పుడు నాకు క్లోజ్ ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా చాలా మంది లేడీ ఆర్టిస్టులు వాళ్ళకి అందరూ తనతో క్లోజ్ గా మాట్లాడతారు. ఏదంటే వాట్ ఎవర్ దే సే ఏంటంటే వీ ఫీల్ సెక్యూర్డ్ విత్ హిమ్. దే సే దిస్, ఐ మస్ట్ టెల్ దిస్. ఎవరు అంటానమ్మా చింటూతో సెక్యూర్డ్ గా ఉంటుంది, అందరిలాగా తన లుక్స్ కూడా నెగటివ్ లుక్స్ ఉండవు. వీ ఫీల్ వెరీ సెక్యూర్డ్ వెన్ వీఆర్ నెక్స్ట్ టు హిమ్. సో అందుకని నువ్వు ఏమన్నా అనుకుంటావా, నాకు అసలు అదే బాధ లేదమ్మా అనేది. వాళ్ళు నాతో ఇప్పుడు బాగా క్లోజ్. ఎవరైనా సరే తన ఫ్రెండ్స్ ఎవరున్నా సరే నాతో బాగా క్లోజ్ ఉంటారు. అండ్ అంటే ఆ అనుమానము అనేది ఉంటుంది చూసారా, అది ఎప్పుడైతే చిన్నగా స్టార్ట్ అవుతుందో అదే పెరుగుతుంది. వన్స్ వీ హ్యావ్ ట్రస్ట్ ఫర్ ఈచ్ అదర్, సో అవి ఇవన్నీ ఏం రావు. చెప్తున్నాను మీ ట్రస్ట్ ఎప్పుడు అలానే ఉండాలి మా చింటూ పైన. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. మా చింటూ దాన్ని నిలబెట్టుకుంటాడని నేను నమ్ముతున్నాను. 100%. సో నిలబెట్టుకుంటావు. ఇద్దరు ఆడవాళ్ళకి ఆన్సరబుల్, ఒక భార్య ఒక కూతురు. సొసైటీలో తల ఎత్తుకునేలాగే ఉంచాలి. అంతే.